హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్కి వచ్చేసినాం. షాప్కి రాగానే ఇంకా వాళ్ళు ఎవ్వరూ రాలేరు. ఫస్ట్ అయితే క్రాప్ టాప్కు బ్లౌజ్ కట్ చేస్తున్నాము. క్రాప్ టాప్ ఉంటుంది కదా, దానిపైకి ఇది లంగా కుట్టేసినాం ఆల్రెడీ. దీనిపైకి ఇది బ్లౌజ్, సిల్వర్ది బ్లౌజ్ లంగా కుట్టేసినాము. శారీ తీసుకొని దీని లంగా వేసినాము. దీనికి బ్లౌజ్ కుడుతున్నాను. బ్లౌజ్ మొత్తం వీడియో చూపిస్తా, కట్టింగ్ స్టిచ్చింగ్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, లాంగ్స్ కట్ మీదకి అంటే క్రాప్ టాప్ మీదకి బ్లౌజ్ కట్ చేస్తున్నా. కట్టింగ్ చూద్దాము. ఇది కట్ చేస్తున్నా. ఫస్ట్ దీనికి లైనింగ్ కట్ చేసుకుందాము. ఇది కొంచెం మోడల్ వచ్చేసి మోడల్ కట్ చేద్దాం అన్నట్టు. ఫస్ట్ మనము అంచులు ఒకవైపు వేసుకొని మనకు ఆపోజిట్ సైడ్ మడత ఒక సైడ్ వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ హైట్ పెట్టుకుందాం. హైట్ వచ్చేసి 16 ఇంచులు, 16, 17 పెట్టుకుందాం. కింద కట్ వర్క్ వస్తుంది అన్నట్టు, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. 17 ఇంచెస్ హైట్ పెట్టుకోమని ఒక లైన్ వేసుకుందాము. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 33 వచ్చింది. 33 పార్ట్స్ని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ 33ని 16.5, మినిమం 34 అనుకుందాం. 34 అంటే 17 అయితే 17లో మళ్ళీ హాఫ్, 8, 16, 8.5. కింద వెస్ట్ వచ్చేసి 28, 28కి హాఫ్, 14, 28, 14.5, 7.5. ఓకే, ఈ 2 కొలతలు అయితే ఫస్ట్ పెట్టుకుంటాం. కింద వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది కదా. మనము కింద డాట్స్కి 1 ఇంచ్ వదిలేద్దాము. 8.5 ప్లస్ చాలు 9 పెట్టేసుకొని మళ్ళీ కుట్లకు 1.5 ఇంచే పెట్టుకుందాం. ఎక్స్ట్రా వద్దు, ఎక్స్ట్రా క్రాప్ టాప్కి బాగుంటుంది. ఓకే, తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, 9 పెట్టేసుకుందాం. ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9. సేమ్ వస్తుంది. ఇది లావ్ లేదు, మళ్ళీ డాట్స్ ఉన్నాయి కదా సేమ్. ఇక్కడ డాట్స్కి లూజ్ అయిపోయింది. ఇది కుట్లకి. నెక్స్ట్ మనకి ఇది ఎందాక వస్తుందో చూద్దాము. షోల్డర్ వచ్చేసి ఆమె 15 ఉంది. ఇది కొంచెం డీప్ నెక్, కొంచెం వెనకాలనేమో బటన్ వస్తుంది, ముందేమో డీప్ వస్తుంది. అందుకని మనం 7 పెట్టుకుందాం. ఆల్రెడీ 7.5 వచ్చింది 15 అంటే. మనం 7 పెట్టుకుందాం. 7కి కొంచెం 6.5 పెట్టుకుందాం. షోల్డర్ ఎక్కువనే ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే 7 పెట్టేసుకుందాం. సేమ్ ఈ బోట్ నెక్కి, హై నెక్కి షోల్డర్ ఎంత ఉంటుందో మనకు ఈ సంఖ్య అంత ఉంటుంది. ఒక నార్మల్ నెక్ తప్ప. ఇక దీనికైతే సేమ్ ఇట్లాంటి వీటికి కొంచెం యూజ్ బాగా మంచి వస్తుంది అన్నట్టు. అంటే ఇటు సమానం రాక కరెక్ట్గా ఈ పాయింట్ చూసుకొని పెట్టుకొని ఈ లైన్ పెట్టుకొని సంగ కరెక్ట్ వస్తుంది. తర్వాత నెక్ వచ్చేసి ఇది ఫీట్ సన్నగా పెట్టుకోవాలి అంటే సన్నగా పెట్టుకోవచ్చు. మనకు పెద్దగానే కనబడాలి అనుకుంటే 3 పెట్టేసుకుంటాం. ఇంతవరకు అది ఇంకా చిన్నగా అవుతుంది. షోల్డర్ స్టార్ట్ చేయలేవా? 7 పెట్టుకొని లైన్ గీసుకుంటాం కదా. ఈ లైన్ గీసిన తర్వాత మనం ఈ నెక్ ఎంత అనేది డిసైడ్ చేసుకోవాలి. ఈ నెక్ను సన్నగా, ఫీట్ సన్నగా వేసుకునే వాళ్ళకి సన్నగా, లా వేసుకునే వాళ్ళకి లా ఉంటుంది కదా. నార్మల్గా ముందు నెక్ డీప్ పెడుతున్నా కాబట్టి 3.5 పెట్టుకుంటున్నా. ముందు నెక్ డీప్ పెట్టక మనం బోటే పెట్టుకుంటే 3 పెట్టుకున్నా, 2.5 పెట్టుకున్నా ఏం కాదు. ఎందుకంటే డీప్ పెట్టుకోవడం వల్ల షోల్డర్ జారుతుంది.
అందుకే డీప్ పెట్టుకున్నప్పుడు ఈ ఫీట్ దగ్గర ఆ బ్లౌజ్ లాగానే సేమ్ ఎంత నెక్ డీప్ పెడితే అంత ఫీట్ ఇటు వస్తుంది. దీనివల్ల ఇది మనకు జారది. ఇప్పుడు ఇంత పెద్ద పెట్టుకున్నాం కాబట్టి వెనక నెక్ వచ్చేసి 3 ఇంచులు కిందికి దించేసిన. 3 ఇంచులు ఇలా పెట్టేసుకొని మనం ఈ స్కేల్ తోటి లైన్ చేసుకోవాలి. ఇది ఎట్లా అంటే మనకి ఈ ప్లేస్లో అసలే దిగొద్దు. ఈ కిందికి టచ్ అయినప్పుడు ఈడ 1-1.5 ఇంచ్ వరకు పెరగచ్చు ఇట్లా. ఓకే, ఇప్పుడు నెక్ అయిపోయింది. నెక్ అయిపోయిన తర్వాత నెక్ డీప్ హైట్ని బట్టి పెట్టుకుంటాం. మనం హైట్ ఆల్రెడీ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇది కూడా ఎక్కువ పెట్టుకుంటాం. అంటే వాళ్ళ హైట్ని బట్టి, నెక్ హైట్ని బట్టి. ఎక్కువ నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి మనం హాఫ్ బ్లౌజ్ అయితే 9, 10, 11 పెట్టుకుంటాం. 9 మ్యాక్సిమం 9, 10 ఉంటుంది. 9, 10 వరకు తొడగలుగుతారు కాబట్టి మనం ఇప్పుడు 10, 10.5 పెట్టుకోవచ్చు. హైట్ ఉంది కాబట్టి 10, 10.5 వరకు పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత ఈడ 1 ఇంచ్ ఆల్రెడీ వదిలేసుకుంటాం కదా గ్యాప్, స్టిచ్ చేయాలని. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే మెజర్ పెట్టుకోవాలనుకుంటాం దానికి మిడిల్లో స్కేల్ తోటి వేసుకుందాం. ఇట్లా ఈ మిడిల్ పాయింట్ ఇలా పెట్టేసుకుందాం, ఎందుకంటే డిజైన్ కోసం. మళ్ళీ ఇది ఈ లూజ్ ఎంత, నెక్ ఇంట్లో ఓపెన్ ఎంత కావాలనేది 2.5 చాలు. డీప్ ఎక్కుంటే బాగుండదు. ఇప్పుడు దీన్ని ఈ మార్క్ వరకు కలిపేసుకోవాలి. మోడల్ వచ్చేసి ఇది మనం పెట్టకపోతే ఇది ఇట్లొచ్చి ఇట్లా రావచ్చు. ఆ చేంజ్ కోసం ఈ మిడిల్ పాయింట్ పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పాయింట్. మనం ఇక్కడ డాట్స్ వేసుకుంటాం. ఇదే మిడిల్ పాయింట్, సేమ్ ఇదే ఇందులో మిడిల్ వచ్చేస్తుంది కదా, అట్లనే మనం ఈ డాట్స్ పెట్టుకుంటాం. ఈ డాట్స్ దీన్ని బట్టి పెట్టుకోవాలి. నెక్ బట్టి మనం బ్యాక్ పార్ట్ ఎట్లా పెట్టుకుంటాం అట్లా ఇక్కడ వరకు వేసుకుంటాం డాట్స్. 4 ఇంచులు వేసుకుంటాం. ఏ డాట్స్ వేసుకుంటే ఇక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, మనం ఇది పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ ఇది క్రాస్ దిగాలి. హై నెక్లెస్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇది నువ్వు ఇది కట్ చేయాలి. కట్ చేసి నెక్ కట్ చేసి సిల్వర్ సైకిల్ వేసి ఇది ఓపెన్ అవుతుంది. మనం కుట్టే వరకలే కొంచెం డీప్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకునేటప్పుడు మనం ప్రిన్స్ కట్ కదా, క్లాత్ కట్ చేసుకుంటే ప్రిన్స్ కట్కి ఒకవేళ సరిపోయినా సరిపోకున్నా మనం కట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ కాదన్నట్టు న్యూస్ పేపర్ కట్ చేసుకుందాం. న్యూస్ పేపర్ ఇది వీటికి కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. కింద కొంచెం ఎక్కువ ఉంచుతాము, కొంచెమే, కొంచెం ఇంచన్నట్టు. ఇది సేమ్ పెట్టుకోవాలి. ఇది కొంచెం ముందు భాగం కొంచెం అంతా ఇట్లా కరెక్ట్ పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుకుందాం మార్క్. నెక్ పాయింట్ ఓన్లీ నెక్ పాయింట్ ఇక్కడ వరకు నెక్ అనేది పెట్టుకోవాలి. మనకు ఫీట్ చేంజ్ అవుతుంది కదా, మళ్ళీ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ నెక్ మనం ముందు ఎంత ఉందో మెజర్ చేసుకుంటాం కదా, ఓన్లీ ఇప్పుడు ముందు ఇది పార్ట్ ఇప్పుడు ఈ మిడిల్ ఉంది కదా ఇక్కడ వరకు ప్రిన్స్ కట్కి ఇక్కడ వచ్చేస్తుంది అని పెట్టుకుంటాం. ½ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ ఉంది కదా. ఇది సేమ్ స్కేల్ తోటి అప్పట్లాగానే ఇది కట్ చేసేసుకుందాం. ఇది కట్ చేసిన తర్వాత దీనికి కొంచెం లోతు తీసుకోవాలి. లైన్కు కిందికి రావద్దు, లోతే. ఇది వచ్చింది కదా, వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్
ప్రిన్స్ కట్ చేద్దాం మీకు. ఫస్ట్ నెక్ తీసుకుందాం. నెక్ వచ్చేసి 6.5 7 పెట్టేసుకుందాం. 6.5 పెట్టేసుకుందాం. వీ నెక్కే కాబట్టి వీలు ఇట్లా డ్రా చేసుకుందాం. చిన్నగా అనిపిస్తుందా? సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి పాయింట్ వచ్చేసి హైట్ ఉన్నదిగా అంటే నార్మల్గా చెస్ట్ పాయింట్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. ఫస్ట్ ఈడికే ప్రిన్స్ కట్టి ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. 10.5 పెట్టుకుందాం. 10.5 16 అంటే లెంత్. ఈ 10.5 ఇది ఇక్కడికి రావాలి అనేది ఇలా ఉంటుంది. 4 ఇంచెస్. 4కి తక్కువ పెట్టుకుందామా? 4 పెట్టుకుందాం. 8 కదా, 4. ఓకే. ఈ పాయింట్ కలుస్తుంది. మళ్ళీ తర్వాత ఇది కిందికి వచ్చేస్తుంది కదా, ఇది స్ట్రేట్ వస్తుంది. ఇట్లా పెట్టుకుంటాం కదా, స్ట్రేట్ వస్తుంది. అక్కడ మళ్ళీ చేంజింగ్ ఉంటుంది. స్ట్రేట్ లైన్ ఒకటి వేసుకోవాలి. ఈడ కూడా 4 ఇంచులు పెట్టుకొని ఇలాగే ఈడ 4 ఇంచులు ఇట్లా పెట్టాము. ఈడ కూడా 4 ఇంచులు పెట్టుకొని అంటే ఇక్కడ ఎంత వస్తే మ్యాచ్ అక్కడ అంత వస్తుంది. దీన్ని లైన్ చేసుకోవాలన్నమాట. చేసి పొట్టిగా లైన్ చేయాలి. మళ్ళీ మనం షేప్ గీయాలి. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ తీసేయాలి. మళ్ళీ ఎందుకంటే పాయింట్ వరకు మనం క్రాస్ పట్టికి షేప్ వేసుకోమా. ప్రిన్స్ కట్ కూడా అంతే. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. ప్రిన్స్ కట్ అంటే కరెక్ట్గా లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ టైట్ వచ్చేస్తుంది, ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. పాయింట్ కోసం ప్రిన్స్ కట్ అంటేనే ఇది కదా మరి. ఇట్లా ఇవి కట్ చేసేటప్పుడు ఈ పాయింట్ కట్ చేయాలన్నట్టు. ఇట్లా వచ్చేసి ఇట్లా కట్ చేసుకుంటూ వస్తాం కదా, ఇట్లా వచ్చేసి ఇట్లా వస్తాం. ఈడ ఈ ప్లేస్లో కొంచెం కింది దిగాలి, మళ్ళీ ఈడికి రావాలి. అంటే ఈ పీస్ తీసేయాలి. ఈ చిన్న ముక్క తీసేయాలి మనం. ఎందుకంటే ఈ సంక దాటేస్తాం కదా, ఆ ముక్క అనుకుంటాం. ఈ 2 అక్క పెట్టే వరకు ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఈడ కొంచెం అంతా తీయాలి. పాయింట్ ఈ నుంచి కట్ చేసుకోవాలి. ఈ బాడీకే ఆలోచించాలి మనం. ఇట్లా అని వచ్చి ఇట్లా అని ఇట్లా క్రాస్ తీసేసి ఇదే ఇలాంటి ఇది పైన వెనుక భాగంకు తీసినట్టే క్రాస్ ముందు కూడా కిందికి దిగాల. కిందికి దిగి మళ్ళీ కిందికి దిగి మళ్ళీ క్లాత్ తీసేయాలి. ఇక్కడ కూర్చు రాదు, ఇక కరెక్ట్ వస్తుంది. మనం దాటేసినట్టు వస్తుంది అన్నట్టు. ఇది నెక్. అది వీ పెట్టుకుంది కాబట్టి వీ నెక్ వేరే పెట్టుకుంటే వేరే. నెక్ వీ చిన్నగా అనిపిస్తే కొంచెం పెద్ద వేసుకుందాం. 6 పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు మనం కొంచెం ఈ పాయింట్లో కొంచెం సన్నం చేసుకుందాం. నెక్ దగ్గర ముందు భాగం కదా కొంచెం సన్నం ఉంటుంది. ఇది ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మిడిల్ ఇక్కడికి వచ్చింది కదా, మిడిల్ ఈ పాయింట్ గుర్తుంచుకొని ఈ పాయింట్ ఇక్కడ మార్క్ చేసేస్తే క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే పాయింట్ ఇది కట్ చేసి ఇది తీసేయాలి. ఇక కట్ చేయాలి. కట్ చేయాలి ఇక్కడ వరకు. తర్వాత ఇది ఖర్చు ఎక్కువ కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పోయింది కదా ఆల్రెడీ. ఇక్కడ పోయినందుకు అక్కడ మార్క్ చేసింది. ఇక్కడ ఎంత అయితే పోతుందో మనం అక్కడ అంత పెట్టుకోవాలి. కింది దాంట్లో పైన కింది లోతు. ఓకే. ఈ పీస్ ఓకే. 2 పీసులు రెడీ అయిపోయినాయి. ఇది బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోవాలి. పీస్ సరిపోతే వేరే పీస్ తెచ్చుకోవాలి. ఇది 80 సెంటీమీటర్ కాబట్టి ఇది ఓపెన్ వస్తుంది. మనం జాయింట్ వేసుకుందాము. మెయిన్ క్లాత్ జాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ జాయింట్ కుట్టుకు ఎంత పోతుందో అంత ఖర్చు వదులుకోవాలి. మళ్ళీ ఆయనతో కుట్టేసినాక టైట్ అవుతుంది. ఇది ఒక పాయింట్. ఎందుకంటే మాది తీసేసి ఇదంతా సేమ్ ఇంకా
కింద కరెక్ట్ ఉందా, ఈ లైనింగ్ అంతా కరెక్ట్ ఉందా చూసుకో. కరెక్ట్ సరిపోయింది. హ్యాండ్స్కి రాలేదు, హ్యాండ్స్ వేయం కదా ఇట్లా, నీకు వేరే హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి ఇంకా కదా. మనము లైనింగ్ అటాచ్మెంట్ పెట్టిన తర్వాత ఇది షేప్ అనేది కరెక్ట్ వేసుకున్న తర్వాత కవర్స్ తీసుకుందాం. ఈ డ్రెస్కి ఇట్లా కవర్స్ పెడదాం అనుకుంటున్నాం అన్నట్టు. అది ఎట్లా గీయాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తాను.